హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనలో 91వ అధ్యాయము 3వ వచనము. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనకి ఆరోగ్యం కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నజరుడైన యేసుక్రీస్తు ద్వారా మన ప్రతి ఒక్క వాగ్దానానికి మనము వారసులుగా మారిపోయి ఉన్నాము. ప్రతి ఒక్క వాగ్దానానికి మనము అర్హులుగా మారిపోయి ఉన్నాము. కాబట్టి ఏ విషయమందు నువ్వు అధైర్యపడడానికి వీలు లేదు. ప్రతి విషయమందు నువ్వు ధైర్యం కలిగి జీవించి ఉండాలి. నీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, నీ మీద యుద్ధ వాతావరణం ఉన్నా సరే, నిన్ను ఎదిరించే వాళ్ళు ఎవరున్నా సరే, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నీకు విరోధముగా ఎవరు వచ్చినా, నీకు తెలియకుండా నీ మీద విరోధంగా ఎవరు ఏ పని చేసినా దేవుడు దానిలో నీకు విజయాన్నే కలగజేస్తాడు. నీకు అపజయం అనేది రానివ్వడు. నీ జీవితంలో ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్క దానిలో నీకు విజయాన్ని కలగజేసిన వాడు నీ దేవుడే, నీలోనే ఉన్నాడు. కాబట్టి నీవు విశ్వసించే దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, క్రీస్తు ద్వారా నేను సమస్తాన్ని జయించగల సామర్థ్యము నాలో ఉంది, నాకు ఎటువంటి అపాయము రాదు అన్న విశ్వాసం ఎప్పుడైతే కలిగి జీవిస్తావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. లోకమున్న ఏ అనారోగ్యమైనా సరే క్రీస్తు ద్వారా మనకి ఆరోగ్యంగా మారిపోయి ఉన్నాము. ప్రతి యేసు పొందిన గాయాల్లో మనకేముంది? స్వస్థత కలిగి ఉంది. కాబట్టి నేను లోకంలో ఉన్న అనారోగ్యం ఏదైనా సరే నీ మీద ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. ప్రతి అనారోగ్యం యేసు పొందిన గాయాల్లో ఆరోగ్యంగా మారిపోయింది. కాబట్టి నీకు వచ్చిన అనారోగ్యం బట్టి కానీ, నీకున్న బలహీనతను బట్టి నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ప్రతిదాన్ని జయించగల సామర్థ్యము క్రీస్తు ద్వారా నువ్వు పొందుకొని ఉన్నావు. నీలో ఉన్న క్రీస్తు ద్వారా నువ్వు సమస్తాన్ని జయించగలుగుతావు. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉండాలంటే, నీ సహవాసము దేవుని యొక్క వాక్యంతో ఉండాలి. నీ సహవాసము దేవునితో ఉండాలి. నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన ద్వారా నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా అనేకమైన అద్భుతాలు నీవు చూస్తావు. కాబట్టి నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు నీవు చూచునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. మహాప్రేమ గల తండ్రి, నీకే ఉంది నా స్తుతురాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ఎవరెవరికి ఏ సహాయకాల ఆ సహాయాలను చేయండి తండ్రి. ఇదిగో దేవ, అనారోగ్యంగా ఉన్నవారికి తండ్రి ఆరోగ్యాన్ని ప్రవచిస్తాం తండ్రి. కుటుంబాన్ని వదిలితండి, దూరంగా ఉండు తండ్రి. ఇదిగో కుటుంబం కోసం తండ్రి ఎవరైతే కష్టపడుతున్నారో తండ్రి వారికి ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి, ఆర్థిక సమృద్ధిని ప్రవచిస్తుందండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయండి తండ్రి. అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఇదిగో తండ్రి తల దగ్గర ఉన్న అధికారుల వరకు తండ్రి ప్రతి ఆరోగ్యంగా మారునుగాక అని ప్రవచిస్తుందండి. వారి హృదయాంతరాంగాల తండ్రి ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారో తండ్రి ప్రతి ఒక్క విషయంలో విడుదల కలుగునుగాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, వివాహాలు కాని బిడ్డలు తండ్రి వివాహాలను ప్రవచిస్తాం తండ్రి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించండి తండ్రి. అట్టి రీతిగానే తండ్రి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.